ఒక దుకాణంలో గడియారం షాప్ ఉంది. ఇవన్నీ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే నన్నొచ్చి ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అందులో ఒక గడియారం ఉంది. అది చాలా బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడు పడుకునే ఉంటుంది. ఒకరోజు ఒక పిల్లవాడు తన యొక్క తండ్రితో దుకాణం వద్దకి వస్తాడు. నాన్నా, ఇన్ని మంచి గడియారాలున్నాయి ఇక్కడ. ఆహా! ఇందులో నీకేం కావాలో తీసుకో. రవి నన్ను కొను. లేదు లేదు. రవి నన్ను కొను. లేదు నన్ను చూడు, నన్ను చూడు. నేను చూడు ఎంత అందంగా ఉన్నానో. గడియారాలన్నీ కూడా ఈ రవి ఎప్పుడు కొంటాడా అని చూస్తున్నాయి. కానీ అందులో ఒక గడియారం మాత్రం ఎంతో చక్కగా నిద్రపోతూ ఉంది. రవి గడియారాలన్నీ చూస్తున్నాడు. వాటిలో ఒక చోట ఉన్న బద్ధకస్తురాలైన గడియారం వద్దకు వెళ్తాడు. మిగిలిన గడియారాలన్నీ చాలా కంగారు పడుతున్నాయి. బాబు, నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు? మేమందరం నీకు నిశ్శబ్దంగా ఉండి సమయాన్ని చెప్తాం. అక్కడికి వెళ్ళొద్దు, మాలో ఒకరిని తీసుకో అని పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. ఈ గడియారం ప్రార్థిస్తుంది. ఏ భగవంతుడా, ఇతను నన్ను తీసుకోకూడదు. ఈ బాలుడు నా వద్దకి రావద్దు తండ్రి. నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఆహా, సరే చూద్దాం. దీంతో వీళ్ళు ఎన్ని రోజులు ఉండగలరు. తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడే పెడతారు. మనల్ని తీసుకువెళ్తారు. రవి తన యొక్క గడియారాన్ని తన యొక్క రూమ్ లో పెట్టుకుంటాడు. రవి ఉదయం 6 గంటలకి లేచే విధంగా అలారం పెట్టుకుంటాడు. కానీ ఆ గడియారం 8 గంటలకి లేచే విధంగా మార్చేస్తుంది. అలారం అవుతుంది. ఓ, ఇంత టైం అయిందేంటి? నేనే పెట్టుంటాను. అయ్యో, నాన్న తిడతారు అని గబగబా రెడీ అవుతారు. మరుసటి రోజు కూడా అదే విధంగా పెట్టుకుని నిద్రపోతారు. ఈ అలారం టైం మార్చేస్తుంది. అలారం మోగుతుంది. రవి లేస్తాడు. వాళ్ళ నాన్నగారు వస్తారు. స్కూల్కి వెళ్ళటానికి ఇదేనా వంక చెప్తున్నా అని గట్టిగా తిడతారు. ఓహో, ఏమవుతుంది? ఈరోజు రాత్రి నేనే చూస్తాను అసలు ఏమవుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. రవి రోజులాగే అలారం పెడతాడు. కానీ ఈసారి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఈ అలారం నెమ్మదిగా తన యొక్క టైంని మార్చేస్తూ ఉంటుంది. రాము చూసి ఆశ్చర్యపోతాడు. అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు. దీన్ని తీసుకెళ్లి చెత్తకుండలో పడేస్తాను అని అనుకుంటాడు. వద్దు రవి, వద్దు, అలా చెయ్యొద్దు. నేను ఈ రోజు నుంచి నేను సమయానికి లేపుతాను అని చెప్తుంది. రవి చాలా సంతోషిస్తాడు. రాజు ప్రతిరోజు టైంకి స్కూల్కి వెళ్తాడు.